24 ఏం చేస్తావు? ఏం పీకి రావా? ఏం చేస్తావు? ఏమి చేయాలా? నా జోలో ఉండవంటావు కదా, మళ్ళీ జోలో ఉన్న బైక్ తీయాలా? మోడీని అమిత్ షాని బయటకు తీసి పెట్టి 2 బొమ్మలు పెట్టి వీళ్ళు ఉంటారు నా చేతులు అని చెప్పేకి ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఈ నీచమైన మాటలు. ప్యాకేజ్ పుట్టిన వాళ్ళేమో పెద్దగా మాట్లాడతారు, ప్యాకేజ్ లేని వాళ్ళు తప్పుగా ఉంటారు. అదే ఎందుకంటే మళ్ళీ కూడా ప్యాకేజ్ ముట్టింది, పర్వాలేదు ఊరంతా తెలిసిపోయింది. అప్పుడే 25 లక్షలు ఇచ్చాడంట, అప్పుడే 20 లక్షలు ఇచ్చాడంట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మన మీనాశానికి 3 కోట్లు ఇచ్చాడంట ఆయన పెద్దగా మాట్లాడతారు. ఓటే చెప్తారు, మీరైతే ప్యాకేజ్ తీసుకుంటారు, మీరు చెప్తే ఓట్లేలా జనము, మీరు చెప్తే ఓట్లేలా, మళ్ళీ మాకేమి ఏంటి? కార్యకర్తలకు లేదు, నాయకులకు లేదు, జనాలకు లేదు. మళ్ళీ మీరైతే ప్యాకేజ్ తీసుకొని పోయి ఓట్లు వేయమని చెప్పి తింటారా? ఇలాంటివన్నీ కూడా జరిగే పరిస్థితి లేదు. ఏదన్నా ఒకటి మంచి చేసే వాళ్ళకి ఓటేయమని చెప్పి చేసే బాధ్యత మా వాళ్ళది, అంతేగాని ఏమి చేయని వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా. ఏమన్నా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళ పరిపాలనలో 1 సెంటు భూమి ఇచ్చారా ఆయన మీనాశాడు గారు ఇండ్లు కట్టుకోమని? ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 10,000 మందికి ఇచ్చాడు, రాజశేఖర రెడ్డి 7,500 మందికి ఇచ్చాడు. ఆ రకంగా ఈరోజు టిట్కోయిన్లో ఫ్రీగా చేసి ఇచ్చాడు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎవరికైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఏదన్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇండ్లు కట్టించి ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే పేదోళ్ళు ఇల్లు కట్టుకోలేదని చెప్పేసి మన వైఎస్ఆర్ ఎక్కడైతే స్థలాలు కొన్నామో 5,000 ఇళ్ళు కడతా ఉన్నాం. ఎందుకు లేట్ అయింది? చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇల్లు ఇస్తామంటే కోర్టుకు వేశారు. ఆ కోర్టుకు వేస్తేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా కోర్టుకు వేస్తే తొలగించి ఇచ్చకి మీనాశాడు చేస్తారు. 14 ఏళ్ళు ముఖ్యమైన ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, ఏం చేసావు? 14 ఏళ్ళు ఉండవు, ఏం చేసావు? ఈరోజు ఏం చేస్తున్నావు? ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నావు, మన కింద ఆ బీజేపీ నాయకుడు కింద కార్యకర్తగా పనిచేస్తున్నావు. ఆయన మన చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఉంటాడే, ఆ ప్యాకేజ్ లెక్క ఈ మహానుభావుడు ప్యాకేజ్ కింద ఉంటాడు. ఇదే మీనాశాడు. ప్యాకేజ్ ఉంటేనే నోరు పెద్దగా వస్తుంది, ప్యాకేజ్ లేకపోతే సన్నబడిపోతుంది. అలాంటి మనిషి మీనాశాడు మా గురించి మాట్లాడతాడు. ఏమంటే బీసీకి వచ్చింది, బీసీని గెలిపియండి అంట. అంటే 2000 కాదా? నేను మగతనం ఉండలేనప్పుడు బీసీ గురించి మాట్లాడతా, బీసీలు మగతనం ఉందా అంటావు. మళ్ళీ ఆ రోజు నీ మగతనం ఏటికి పోయిండే గెలిపించాల్సి ఉంటుంది ఇష్టమని. అంతేగాని అనవసరమైన మాట్లాడి రెచ్చగొట్టి ఏ ఆదరణ జరపాలనుకుంటున్నావా? ఇదంతా హిందూ ముస్లింస్ అంతా బాగా కలిసిమెలిసి ఉంటారు. ఈ విధంగా ఈరోజు బీజేపీ నాయకుడు వచ్చినాడు, కొడుకు పోటీ చేసినాడు 99లో. విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొడుకుగా, మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా పోటీ చేశాడు. ఆ రోజు ఆయన్ని తరం కొట్టినారు కోట్ల ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తే. ఏదన్నా ఈరోజు చిత్తూరు నుంచి వస్తే నీకు ఓటేసి మా వాళ్ళు నిన్ను గెలిపించుకోవాలా? మా వాళ్ళు అంతా అవివేకులు కాదు. ఏదున్నా కూడా మా వాళ్ళు ఎవరు అందుబాటులో ఉంటారో, ఎక్కడ ఉంటారో అని చెప్పేసి ఏదైతే సహకారం ఇస్తారో అలాంటి కూడా ఓటేస్తారు. కానీ నీలాంటి గుంటనెక్క ఓటేసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదే మా చంద్రబాబు నాయుడికే వారం రోజులు పడితే అక్కడ అపాయింట్మెంట్ అట్లా. అలాంటి పరిస్థితిలో ఈయనేమన్నా జోలో ఉన్నాడని చెప్పుకునే పరిస్థితి ఈ నాయకుడు ఉన్నాడని చెప్పేసి చెప్పడం జరుగుతాను. నేను ఒకటే చెప్తా ఉన్నా నాయకుడికి, నువ్వు ఏం చేస్తావో చెప్పు, అబద్ధాలు చెప్పదు, నిజాలు చెప్పంటే ఏమీ చెప్పడు. ఒక్క సాయి ప్రసాద్ రెడ్డినే విమర్శించుకుంటా పోతూ ఉంటాడు. ఆయన దుర్మార్గుడు అంట, రాక్షసు అంట, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాడు. నీకింటే నీచమైనాడు, నికృష్టుడైన ఉన్నాడా? నీవు తప్ప నీవు చెప్పినాడు, మన గోవింద్ చెప్పినట్ల 124 బ్రాంచ్లు ఓపెన్ చేశావు. నువ్వు ఏం చేస్తున్నావు? ఆ 124 బ్రాంచుల్లో ఉన్న ఆడవాళ్ళని వశపరుచుకుంటా ఉన్నావు. నేను నీతి మాలిన పనికిరాని పని నువ్వు చేస్తున్నావు. నీలాంటి దుర్మార్గుడు మాకు అవసరం లేదు. నువ్వు ఎక్కడ? మా ఊరా? మా జిల్లానా? కాదు, చిత్తూరు జిల్లా. నువ్వు కూడా ఓట్లు అడిగేకి ఏ హక్కు ఉండే నీకు ఓట్లు అడిగేకి? మా పక్కన బీసీలు లేరా? మా పక్కన బీసీలు లేరా? మా ఊర్లో బీసీలు లేరా? మా ఊర్లో బీజేపీ నాయకులు లేరా? ఇక్కడ బీసీలు లేరా? నీవు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నువ్వు బీసీ అని ఓటు వేయాలా? నీకు ఎందుకు వేయాలా? ఏం పని చేస్తావు? ఏం మంచి పని చేస్తావు? పోయినసారి నేను చెప్పినట్లు ఎంపీ పోటీ చేసావు. మళ్ళీ ఎంపీ పోటీ చేస్తే 22,000 ఓట్లు వచ్చాయి బీజేపీ తరఫున. మళ్ళీ 2005 నుంచి 2019 నుంచి 24 ఏం చేస్తావు? ఏం పీకి రావా? ఏం చేస్తావు? ఏమి చేయాలా?
నా జోలో ఉండాలంటావు కదా, మళ్ళీ జోలో ఉన్న బైక్ తీయాలా? మోడీని అమిత్ షాని బయటికి తీసి పెట్టి 2 బొమ్మలు పెట్టి వీళ్ళు ఉండాలి నా చేతులు అని చెప్పేకి ఎందుకు అబద్ధాలు చెప్తావు? నీచమైన మాటలు మాట్లాడతావు నువ్వు. ఏదన్నా కూడా మంచి మాట నీ నోటి నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. నీకు మంచి మాటలు వచ్చినాయా? ఒక్క మాట నిజం చెప్పినావా? ఒకటైనా నేను చేస్తానని చెప్పినావా? ఏది చేతగా ధనంగా నీకేం తెలుసు రాజకీయము? కలబాయిలో సార్లు కలబాయి రాజకీయం